అందరికీ నమస్కారం. నేను మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్. ముందుగా ఈరోజు భోగి పండుగ సందర్భంగా ముఖ్యంగా రైతు సోదరులకు, గుంటూరు మిర్చి యార్డు ఎగుమతి దిగుమతి కమిషన్ వ్యాపారస్తులకు, గుమస్తా సోదరులకు, గుంటూరు మిర్చి యార్డులో పనిచేస్తున్న ప్రతి ఒక్క కార్మిక సోదరులకు భోగి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ పండుగ ఎంతో ఆహ్లాదకరంగా జరుపుకోవాలని, అందరూ కలిసి రావాలని, ముఖ్యంగా రైతు సోదరులకి మరోసారి ఈ పండుగ ఎంతో కలిసి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టాపిక్లోకి వెళ్ళిపోదాం. చాలామంది రైతు సోదరులు కూడా అటు కర్నూలు వైపు రైతు సోదరులు, ప్రకాశం కానీ, పల్నాడు కానీ, గుంటూరు రైతు సోదరులు, అటు భద్రాచలం అందరూ కూడా, అటు కర్నూలు వైపు రైతు సోదరులు, ఇటు గుంటూరు వైపు తోటలు ఎలా ఉన్నాయండి, పల్నాడు వైపు ఎలా ఉన్నాయి, ఇటు భద్రాచలం వైపు ఎలా ఉన్నాయి, ప్రకాశం వైపు ఎలా ఉన్నాయని అడుగుతున్నారు. గుంటూరు, ప్రకాశం, పల్నాడు, భద్రాచలం రైతులు కూడా అటు రాయలసీమ పంటలు కానీ, ఇటు ప్రకాశం అటు ఒకరికొకరు ఏ జిల్లాలో ఎట్లా పంట పరిస్థితులు ఎలా ఉన్నాయి, నల్లి ప్రభావం ఉందంటున్నారు. అది ఎంతవరకు ఉంది, దాని గురించి చిన్న వివరణ రైతుల కోసం తెలియజేస్తున్నానండి. నేను కూడా కొంతమంది యార్డుకు వచ్చిన రైతు సోదరులను కలిశాను. కొంతమంది అటు వాళ్ళు కామెంట్ రూపంలో వాళ్ళు తెలియజేస్తున్నారు. నేను వాళ్ళకి ఫోన్ల ద్వారా కొంతమంది అయితే కనుక్కోవడం జరిగింది. కొంతమంది అయితే ఒక విధంగా చెప్పాలంటే, ఏమంటే అటు కర్నూలు వైపు కొన్ని మండలాలు కూడా బాగా ఈ పూత వల్ల బాగా ఎఫెక్ట్, నల్లి ప్రభావం పూత మీద బాగా, ఎందుకంటే పూత కాయగా మారేది అందరూ తెలిసిన విషయమే. ఆ ప్రభావం వల్ల ఎంత మందులు కొట్టినా ఉపయోగం లేకుండా పోతుందండి. దిగుబడి ఒకవేళ మనం మందు ఖర్చు పెట్టి మందు కొడితే ఎంత దిగుబడి వస్తుందో తెలియదు, క్వాలిటీ ఉంటుందో తెలియదు. అందుకని కొంత మేము కూడా దాని మీద ఇంట్రెస్ట్ చూపట్లేదండి. పండిన వరకే పండిద్ది, మార్కెట్ చూస్తే ఇలా ఉంది, ఖర్చు ఏమో పెరిగిపోతుంది అని చెప్పేసి కొంత మరి నేను కూడా మరి దిగుబడి ఏ విధంగా వస్తుందంటే చెప్పలేమండి. 10 రావచ్చు, 5 రావచ్చు, కొంత వదిలేసుకునే పరిస్థితి ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అటు మొన్నటిదాకా ప్రకాశం వైపు కూడా కొంత బాగుంది అన్న తర్వాత కొంతమంది రైతులకి ఈ వారంలో నేను మొన్న 2 సార్లు కూడా ఫోన్ చేయడం జరిగిందండి. ఏంటంటే ప్రకాశం అంటే మాకు కూడా ఉందండి నల్లి, మందులు కూడా మేము కూడా మందులు కూడా విపరీతంగా వాడుతున్నాం అని చెప్పేసి వాళ్ళు కూడా కొంచెం చెప్పడం జరిగింది. పల్నాడు వైపు కూడా నేను కొంతమంది రైతుల్ని ఇటు యార్డులో కలిశానండి. కొంత ఫోన్ల ద్వారా నేను వాళ్ళని వివరం కనుక్కున్నప్పుడు వాళ్ళు కూడా ఇప్పుడిప్పుడే మాకు నల్లి ప్రభావం చూపుతుంది, కొంత సరే ఏ తోటలో ఏ మిర్చి రకాలు మీరు పల్నాడులో, ప్రకాశం కానీ పల్నాడు కానీ అంటే మేము తేజాలు వేయటం జరిగిందని చెప్పేసి అన్నారు. కొంతమంది సీడ్ రకాలు, కొంతమంది నాటు రకాలు దొరుకుతున్నాయి అన్నాడు. తేజ మీద కూడా నల్లి అనేది ప్రభావం చూపుతుంది, ప్రస్తుతానికైతే చూపుతున్నామండి. కొంతమంది రైతులు అయితే కొంతగా పంట లేటుగా వేసిన రైతులకైతే కొద్దిగా ఇబ్బంది ఉండదు అనుకున్నారు, వాళ్ళ మీద కూడా ప్రభావం చూపించింది. కాకపోతే కర్నూలు అనేది కొంచెం ముందు ఆడేయటం వల్ల కొంత అంటే టయానికే వాళ్ళైనా లేటే కొంచెం ముందుగా వేయటం వల్ల కొంత వర్ష ప్రభావం, తుఫాన్ ఎఫెక్ట్ వల్ల ఇప్పుడు దాకా కర్నూలు వైపు వచ్చిన మిరగాయలన్నీ కూడా 100కి 75% తాలే వచ్చినాయండి. కర్నూలు రైతుకు బాగా ఎఫెక్ట్ ఎక్కడ అంటే పంట మీద, కర్నూలు వైపు అటు ఎమిగినూరు, అటు రాయచూరు అటువైపు వచ్చిన మిర్చి, యార్డుకు వచ్చిన మిర్చి కర్నూలు వైపు ఎక్కువ వస్తున్నాయి యార్డుకి. ఒకరోజు 10,000, ఒకరోజు 20,000, ఒకరోజు 25,000 కూడా వచ్చినాయి. అక్కడ వచ్చిన మిర్చి బస్తాలు, ఆ మిర్చి రకాలకు సంబంధించి క్వాలిటీల పరంగా మనం చూసుకుంటే రైతుల్ని అడిగినప్పుడు, ఏమండి ఆ తుఫాను ప్రభావం వల్ల
మాకు 75% అంటే 100కి 75% తాలు వచ్చినాయి. 25% ఎరుపులండి. దానితో మార్కెట్ అయితే అట్లా ఉంది. ఏమి కూడా ఇప్పటి వరకు అయితే ఉపయోగం లేదండి. ఇప్పటి నుంచి ఏదన్నా ఏ ప్రభావం లేకపోతే అంటే బాగుంటుందని చెప్పేసి అన్నారు. కాకపోతే నల్లి ప్రభావం ఉందండి. కొన్ని మండలాలు కూడా దెబ్బతిన్నాయి కర్నూలు వైపు. తర్వాత ఇటు ప్రకాశం వైపు కూడా అంతే, ఇటు కూడా అంతే. దానితో కొంతమంది నేను ఈ దిగుమతి కమిషన్ వ్యాపారస్తులు 2వ రాళ్ళకో 3వ రాళ్ళకో లైన్కి వెళ్ళి వస్తుంటారు. అటు ప్రకాశంగా పల్నాడు కానీ వాళ్ళు కూడా కొంత అయితే ఎఫెక్ట్ అనేది నల్లి ఎఫెక్ట్ అనేది బాగా ఉంది. అన్నీ గుంటూరు వైపు అయితే కొంతగా ఇప్పటి వరకు అయితే ఏ ప్రభావం లేదు, కొంత బాగుంది, కొంతమంది అక్కడక్కడ ఉంది అని చెప్పడం జరిగిందండి. తర్వాత అటు మన భద్రాచలం చూసుకుంటే భద్రాచలం కూడా కొంతమంది దిగుమతి వ్యాపారస్తులు లైన్కి పంట తోటలు ఎలా ఉండే అని చూడటానికి వెళ్ళినప్పుడు నేను అనుకుంటే భద్రాచలం అయితే ప్రస్తుతానికైతే బ్రహ్మాండంగా ఉందండి. తోటలు బాగుండయి, పంట పరిస్థితులు బాగుండయి అని చెప్పడం జరిగింది. ఏది ఏమైనా ఇక్కడి నుంచి ఈ నల్లి అటు మనం పల్నాడే చూసుకుంటే పల్నాడులో మిర్చి తోటలు ఎక్కువగా తేజాలు ఎక్కువగా వేసామండి అని చెప్పేసి నిన్న కూడా ఒక రైతు కలిసి చెప్పడం జరిగింది. 5 ఎకరాలు వేసానండి. 5 ఎకరాల్లో నల్లి బాగుంది, తోట బాగుంది అన్న మూమెంట్లో నల్లి ప్రభావం చూపించింది. నల్లి ప్రభావం కొంచెం ఎఫెక్ట్గానే ఉంది. మందులు వాడుతున్నాం, ఎంతవరకు కంట్రోల్ అయిద్దో తెలియదు. ఖర్చు ఏమో భారీగా పెరుగుతుంది, మార్కెట్ ఏమో ఇట్లా ఉంది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సరే, ఈ వ్యవహారం చూస్తే ఇలాగుందండి. ఏదేమైనా 5 రోజులు సెలవులు కాబట్టి 5 రోజుల సెలవు తర్వాత సరుకులు ఏ విధంగా రావచ్చు అని కూడా కొంతమంది రైతు సోదరులు అడుగుతున్నారు. ఏ విధంగా అయినా ఎట్లా ఉన్నా రైతు సోదరులు మాత్రం ఒక చిన్న గమనిక, మార్కెట్ ఏ విధంగా ఉన్నా సరే కొంచెం గ్రేడింగ్ మన పండిన మిర్చిని ఎరుపు రకాలు ఉన్న కానీ కొంచెం తాలుగా లేకుండా గ్రేడింగు మెతకలు అంటే నీళ్లు కానీ కొట్టేటప్పుడు లేదా పండ్లున్న కాయలు కొద్దిగా గ్రేడింగ్ చేయించుకొని నీట్గా తీసుకురండి. ఎందుకంటే దేని రేటు దానికే ఉంటుంది, ఏ క్వాలిటీకి ఆ క్వాలిటీ. గుంటూరు మిర్చి యార్డ్ వచ్చేసరికి మెయిన్గా మిర్చి ఏ రకమైన ఇది బెస్టా మీడియమా డీలక్సా అనే విధంగా వాటి మీద ప్రభావంతో మిర్చి ధరలు నిర్ణయించడం జరుగుతుంది. రైతు సోదరులు గమనించండి. ఇంకొకసారి రైతు సోదరులకి ఈ భోగి పండగ ఎంతో ఆహ్లాదకరంగా జరుపుకొని ఈ పండగ మీకు ఎంతో కలిసి రావాలని మన మిర్చి ఛానల్ తరపున మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అట్లానే స్రవంతి చిల్లీస్ ట్రేడర్స్ దుగ్గంపూడి రఘునాథ్ రెడ్డి గారు రైతు సోదరులకి వ్యాపారస్తులకు అందరికి కూడా ఈ భోగి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.